100 రూపాయలకి 100, 200 అయితే 200, 300 అయితే 300 ఇట్లా అంటారనమాట. ఇంకా 10 రూపీస్ అంటే హిందీలో 10 అంటారు, మన మరాఠీలో వచ్చేసి దా అంటారు. సో 300 దా అంటే 310 రూపాయలు అనమాట. 310 రూపీస్ ఫ్యూయల్ అయితే రీఫ్యూయల్ చేయించాము. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మహారాష్ట్ర పార్ట్ 2లో అయితే ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి మహారాష్ట్రలో సెకండ్ బ్లాగు. అండ్ ఇవాళ నేను వచ్చేసి నాకు దగ్గరలో ఉన్న ఉజ్ని డ్యామ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి భీమా రివర్ మీద అయితే కన్స్ట్రక్షన్ చేస్తుంది. అండ్ ఇందాపూర్ టు తెంబూర్ని ఈ రూట్ మధ్యలో అయితే ఉంటుంది. సో హైవేకి అయితే ఉంటుంది. నా దగ్గర నుంచి అది ఇది వచ్చేసి 45 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే మోటో వ్లాగ్ వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ అక్కడ నుంచి మిగతా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో గాయస్, వెల్కమ్ నోట్ అయితే చూసారు కదా. ప్రజెంట్ వచ్చేసి మనము వాల్చంద్ నగర్ నుంచి జంక్షన్ సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ వచ్చేసి 45 కిలోమీటర్స్ ఉంది. అండ్ 310 రూపీస్ పెట్రోల్ అయితే ఎనఫ్ అని చెప్పేసి అనుకుంటున్నా వెళ్ళడానికి. ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత దారిలో ఇంకా బంకులు అయితే కనిపిస్తాయి, అక్కడైతే ఫ్యూయల్ చేయించుకుందాము. ప్రజెంట్ అయితే ఇక్కడ రీఫ్యూయల్ కొద్దిగా చేయించుకొని మూవ్ అవుదాము, ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడొద్దు కదా. లాస్ట్ టైం ఇలాగే అయింది మన వ్లాగ్లో. సో అందుకని చెప్పేసి తించదా జీరో లేగా చలో. సో రీఫ్యూయలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందాక మరాఠీలో మాట్లాడా కదా, దాన్ని నేను ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్గా ఇక్కడ 100 రూపీస్ని 100 అని అంటారు అనమాట మహారాష్ట్రలో. సో 200కి ఒక 100 రూపాయలకి 100, 200 అయితే 200, 300 అయితే 300 ఇట్లా అంటారనమాట. ఇంకా 10 రూపీస్ అంటే హిందీలో 10 అంటారు, మన మరాఠీలో వచ్చేసి దా అంటారు. సో 300 దా అంటే 310 రూపాయలు అనమాట. 310 రూపీస్ ఫ్యూయల్ అయితే రీఫ్యూయల్ చేయించాము. అండ్ ఆ తర్వాత కూడా ఇంకోది అన్నా కదా మామూలుగా 0Kలా కానీ. సో దాని అర్థం ఏంటంటే జీరో చేశారా లేదా అని చెప్పేసి అడగడం అనమాట. ఇది యాక్చువల్గా మరాఠీలో. సో ఈ మధ్యలో నేర్చుకున్నాను నేను కొద్దిగా మరాఠీ. సో మీకు అది కూడా నేర్పడానికి ట్రై చేస్తాను నేను. సో మన తోట అయితే ఒక ఆయన రేస్ పెట్టుకున్నాడు, చూద్దాం హౌ మచ్. SP 160, యా నైస్ వన్. Now अभी आएगा. వద్దు అనుకున్నా వదలన్నే రాజా, నువ్వే నా జంట నీ రాసి ఉంది. ఒక్క రెడ్ లైన్ కొడితే ఎక్కడో ఉంటుంది బండి అది. చలో ఇందాపూర్ దాకా వస్తాడేమో, కొట్టి చూద్దాం. नया बाइक है भाई. चलो आप एंड खांड फाड़ के जोड़ देगी ये गाड़ी. अब भी आएगा ना मज़ा बीड़ू. अरे come on bro. సో ఓకే, రేస్ ఎండ్స్ అన్నమాట. తన ఫోన్ వచ్చినట్టుంది అందుకని చెప్పేసి ఆపేసారు, లేకపోతే
ఏమైంది? షట్, బండి అయిపోయింది ఏంద్రా బాబు, భయం అవుతుంది. ఈ CDI కాస్త లూజ్ అవుతుంది ప్రతిసారి, చూద్దాం. యా బేబీ, దెన్ యు ఆర్ హియర్. సో CDI కాస్త హై స్పీడ్లో ఎందుకో అడ్డగోలు వేడైపోయినట్టుంది ఇంజను. సో ప్రజెంట్ వచ్చేసి ఇందాపూర్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసి ఇందాపూర్ టు బారామతి క్రాసింగ్ అనమాట. ఇటు లోపలికి వెళ్తే ఇందాపూర్ ఉంటుంది. సో ఇటు సైడ్ సన్ సైడ్ వెళ్తే బారామతి ఉంటుంది ఇన్ ద ఈవినింగ్ టైమ్స్ నేను చెప్పేది. అండ్ సో ఇదన్నమాట హైవే కనెక్టివ్. రాంగ్ రూట్లో వచ్చాం, బట్ సమ్ టైమ్స్ తప్పదన్నమాట. కాస్త చూసుకొని ఎక్కిస్తే బెస్ట్. అగో ఈ నీటే రావాలంటున్నాడు. వావ్. సో GT650 రోరింగ్ GT650 అయితే వెళ్ళిపోయింది. నాకు తెలిసి హైదరాబాద్ వెళ్తున్నాడు అనుకుంటా. ఈజీ టు రీచ్. 450 అట్లా వెళ్ళిపోయినా కూడా మనం హైదరాబాద్కి రీచ్ అవ్వడం ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మనకు ఉజ్ని వరకే కాబట్టి మనం శాంతంగా వెళ్దాం. ఎందుకో బండి కూడా ఇందాక ఓవర్ హీట్ అయ్యి బండి ఆగిపోయింది. సో నాకైతే ఒకసారి ఫీజులు కొట్టేసినాయి అనమాట. ఎందుకంటే నేను మొత్తం 130 కొట్టుకుంటూ వచ్చినా అనమాట. 5 minutes దెబ్బగా హీట్ అయిపోయింది బండి. సో ప్రజెంట్ వచ్చేసి ఇందాపూర్ నుంచి ఒక 2 to 3 kilometers అయితే వచ్చాను. అండ్ సన్సెట్ అయితే కాబోస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత లేట్ అయిపోతే ఇంకా విజువల్స్ దొరకడం కష్టం. తెంపూర్ వచ్చేసి 19 kilometers ఉంటుంది. అంటే అరౌండ్ ఇక్కడ నుంచి 8 to 9 kilometers అయితే ఉండొచ్చు నాకు తెలిసి. మామూలుగా వాట్ ఎవర్ ఉజ్ని డ్యామ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది. సో ఏదైతే ఇందాపూర్ టోల్ గేట్ ఉంటుందో, పూణే నుంచి సోలాపూర్ వెళ్ళే రూట్లో ఇందాపూర్ టోల్ గేట్ ఏదైతే ఉంటుందో, ఇందాపూర్ క్రాస్ అయిన తర్వాత, సో ఆ టోల్ గేట్కి నియర్ బై అయితే ఉంటుంది అనమాట. టువర్డ్స్ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది వెళ్ళేటప్పుడు. ఈవినింగ్ స్పెండ్ చేయడానికి ఒక మంచి స్పాట్ అని అయితే చెప్పొచ్చు. మీకు విజువల్స్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. చూడండి హైవేకి గొర్రెలు పట్టుకొని ఆమె అది చూడండి ఎట్లా పెట్టుకొని వస్తుందో. అసలు నిజంగా 4-5 ఉన్నారన్నమాట గొర్రెలను కంట్రోల్ చేయడానికే. ఏంది ఇదంతా పసుపు వేశారు. సో ఆల్మోస్ట్ ఆల్ మనమైతే రీచ్ అయిపోయామన్నమాట. ఇది మన ఉజ్ని వాటర్ ఫాల్ అయితే. సో ఇంకా కూడా కాస్త లైట్ అయితే మిగిలిపోయింది మన కోసమే అనుకుంటా. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆపోజిట్లో అయితే కనిపిస్తుంది. ఆ కెమెరా ఎట్లా జడ్జ్ చేస్తుందో ఏమో తెలియదు. ఐ థింక్ సో. అరే సమ్ ఫెస్ట్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఓ మన దగ్గర బోనాల్లాగా ఇక్కడ కూడా జరుగుతుంది అన్నమాట. వావ్. ఓహో ఈ ఎల్లో అంతా దాందేనా, సెలబ్రేషన్దేనా? ఇటే ఎక్కడో ఉండాలి రోడ్డు. అక్కడ ఉంది బ్రిడ్జ్ యాక్చువల్లీ. చూద్దాం వెదర్ లోపలికి ఇదే దారి. ఎస్, టోల్ రోడ్ స్టార్ట్స్. సో ఈ బ్రిడ్జ్ మాత్రం అండర్ టోల్ కిందికి అయితే రాదనమాట. ఇది నాకు తెలిసి సపరేట్ మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి కన్స్ట్రక్షన్ చేయించారేమో, మైట్ బి. సో అదన్నమాట ఉజ్ని డ్యామ్. కొద్దిగా ఆఫ్ రోడింగ్ చేద్దాం, కొద్దిగా శాడ్లింగ్. ఓ ఏంది ఆవులు బర్రెలు, మంచి విలేజ్ వైబ్ ఇస్తుందిగా. కూల్. ఈ పొడిసే అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఏముండదు. సో వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. వా, ఐ లైక్ దిస్, ఐ లైక్ దిస్, ఐ లైక్ దిస్. ఉజ్ని డ్యామ్. అండ్
ఇది వచ్చేసి మనకు ఇందాపూర్ టు సోలాపూర్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుందన్నమాట. ఇందాపూర్ టు తెంబూర్ని మధ్యలో, అంటే ఇందాపూర్ తర్వాత ఒక 15 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఇది ఉంటుంది. సో వీకెండ్లో రావడానికి ఈవినింగ్ టైమ్స్లో చాలా బాగుంటుంది చూడడానికి, విజువల్స్ అయ్యి వాటర్ కూడా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. అండ్ అదే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఒక బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి, ఏమన్నా కలర్ఫుల్గా కనిపిస్తుందా, వేరే లెవెల్. సో మన వెహికల్ వచ్చేసి అక్కడ పార్క్ చేసాం. అండ్ ఇదన్నమాట యాక్చువల్గా బ్రిడ్జ్. సో అక్కడ నుంచి అది ఏదైతే ఉందో అటు నుంచి పూణే, ఇటు సైడ్ వెళ్తే పూణే అన్నమాట. అండ్ ఇలా వచ్చేసి ఇటు వెళ్తే సోలాపూర్. అండ్ సోలాపూర్ ఇక్కడ నుంచి వచ్చేసి 90 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ వీకెండ్లో రావడానికి ఈవినింగ్ టైమ్స్లో బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. చూడండి వ్యూ ఎట్లా ఉందో, సన్సెట్ అయితే అవుతుంది, సన్సెట్ టైమింగ్ అయితే అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే వీడియో తీస్తున్నా నేను, నాకైతే నచ్చింది లొకేషన్. గైస్ ప్రజెంట్ అయితే ఉజ్ని వాటర్ ఫాల్ దగ్గర అయితే, ఉజ్ని డ్యామ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. చూపిస్తాను మీకు ఒకసారి, నా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు డ్యామ్ అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ ఏదైతే కనిపిస్తుందో అది ఉజ్ని డ్యామ్ అనమాట. సో దాని గురించి అయితే డీటెయిల్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఉజ్ని డ్యామ్ వచ్చేసి మనకు 2015లో భీమా రివర్ మీద అయితే దీన్ని ఓపెనింగ్ అయితే చేశారనమాట. ఇది వచ్చేసి మనకు 12 మెగావాట్స్ పవర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. హైడ్రో పవర్ ప్లాంట్ కూడా ఉంది. అలాగే దీని కింద అయితే మనకు 500 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అయితే మనకి ఇరిగేషన్ అయితే చేస్తారనమాట. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది మామూలుగా వరద నీళ్ళ సంక్షేమం, అంటే నీళ్ళని కాపాడుకోవడానికి అయితే దాని కింద అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇయర్ 2015లో దీని ఓపెనింగ్ అయితే జరిగింది. అండ్ ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ మీద కనిపిస్తుంది కదా అది, సో అది వచ్చేసి హైడ్రో పవర్ ప్లాంట్ అనమాట. దాంతో మనకు 500 మెగావాట్స్ ఎనర్జీ అయితే వీళ్ళు డెవలప్ అయితే చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా 2 బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కిందిది వచ్చేసి మనకు సోలాపూర్ వెళ్ళడానికి అనమాట. పైనది వచ్చేసి మనకు టువర్డ్స్ పూణే అయితే వర్క్ చేస్తుంది. అండ్ కిందిది వచ్చేసి మనకి సోలాపూర్ సైడ్ అయితే వర్క్ చేస్తుంది అనమాట ఇది. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. అండ్ అలాగే ఈ లొకేషన్లో చూసుకున్నట్టయితే ఇటు సైడ్ మామూలుగా పిక్నిక్ స్పాట్ కూడా దీన్ని కన్సిడర్ చేస్తారనమాట. ఎందుకంటే ఇటు సైడ్ గ్రీనరీ, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది మనకి. సో చూడండి శివలింగం కూడా ఉంది కదా. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే అక్కడైతే డ్యామ్ ఉందన్నమాట. యాక్చువల్గా ఇదన్నమాట విజువల్. సో ఎవరెవరికైతే నచ్చిందో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే చాలామంది అయితే ఇక్కడ వీకెండ్ పిక్నిక్ స్పాట్ కింద అయితే వస్తారనమాట ఇటు సైడ్ చూడడానికి. ఎందుకంటే విజువల్ చూసారు కదా ఏ రేంజ్లో ఉన్నాయో. సో సాయంత్రం స్పెండ్ చేయడానికి అయితే ద బెస్ట్ ప్లేస్ అనమాట. మన బైక్ అయితే అక్కడ పార్కింగ్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం మూవ్ అయిపోదాము. బెస్ట్ వీకెండ్ స్పాట్ అయితే ఇక్కడ కన్సిడర్ చేస్తారనమాట. ఈ ఏరియా దగ్గరలో ఎవరైతే ఉన్నారో సో ఈవినింగ్ అయితే ఈ విజువల్స్ కోసం అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. సో మీకు ఎట్లా అనిపించినాయో నాకైతే ఒకసారి చెప్పండి. సో గాయ్స్ ఇదనమాట ఉజ్ని డ్యామ్ గురించి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను కదా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట కూడా కొట్టండి. అండ్ ఈ వీడియో ఎలాగా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో ఇలాంటి కాంటెంట్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో ప్రజెంట్ అయితే మహారాష్ట్రలో ఇది సెకండ్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ వ్లాగ్ ఎవరో చూడనట్టయితే కింద లింక్లో అయితే పేజ్ చేశాను. గో అండ్ సబ్స్క్రైబ్.